హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను గైస్. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్టయితే నాగమణి కంట గురించి చెప్పుకుందాం. సో గైస్ అందరు అంటున్నారు నాగమణి కంట సింపతి గేమ్ ఆడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి. కానీ స్టార్టింగ్ లో మాత్రం చాలా లో అయినట్టు అనిపించింది. కానీ బిగ్ బాస్ తన కోసమే ఒక గేమ్ పెట్టినట్టు అయితే అనిపించింది నాకు. కానీ లాస్ట్ లో మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు గైస్. నాకు చాలా బాధ అనిపించింది. కానీ అందరూ సింపతి గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అంటున్నారు ఆడియన్స్ అయితే. మరి మీ ఒపీనియన్ నేను కరెక్ట్ తప్ప అనట్లేదు గైస్. కానీ చూడండి ఇప్పుడు హౌస్ లో అందరు కంటెస్టెంట్స్ నాగమణి కంటే టార్గెట్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. సో మరి చూసుకుందాం ముందు ముందు నాగమణి కంట ఆట ఎట్లా ఉంటుందో. చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు, చాలా లో కూడా అవుతున్నాడు మణికంట. అసలు ఏం అనలేం గైస్ మనం అయితే చూసుకున్నట్టయితే. ఇక మరి రైట్, మనం ఇప్పుడు మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఈ రోజు అయితే కలర్స్ విత్ కలర్స్ బిగ్ బాస్ అనేది ఒక టాస్క్ ఇచ్చారు ఆ కంటెస్టెంట్స్ కి. అందులో అయితే చాలా బాగా ఆడారు. ఎస్పెషల్లీ నాగమణి కంట చూడు ఏమన్నా ఫన్ చేశాడా. అసలు నాగమణి కంట కోసమే పెట్టారు అనిపించింది ఈ గేమ్ అయితే. సో డాన్స్ చేసినప్పుడు అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది, చాలా యాక్టివ్నెస్ అనిపించింది. కానీ ఇలానే ఉండాలని కోరుకున్నాం, కానీ అలా ఉంచుతలేరు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే. సో మేబీ కంటెస్టెంట్స్ సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుతున్నారు మణికంట. సో ఏదైతే ఏముంది యష్మి మణికంట డాన్స్ చేసినప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. కానీ సమ్ టైమ్స్ వాళ్ళే కొట్టుకున్నారు, ఎమోషనల్ కూడా అయ్యారు. ఇంకోటి గ్యాస్ నాకు ఒకటి కన్ఫ్యూజన్ ఏంటంటే యష్మి ప్రేరణ ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది గ్యాస్ నాకైతే. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అయితే అనిపిస్తుంది. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడో అది. సో ఇది మనం ఫన్ టాస్క్లో చూసుకున్నట్టయితే నబీల్ కూడా చాలా ఫన్నీగా చేశాడు. నబీల్ ఫన్ చేసినప్పుడు అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు ఆడియన్స్ అయితే. ఎస్పెషల్లీ నేనైతే చాలా ఫన్నీగా ఫీల్ అయ్యాను, చాలా ఎంటర్టైన్ అయ్యాను. చాలా ఏమంటారు ఇంకంతే గ్యాస్ నేను చెప్పదలుచుకుంది అయితే ఇక నబీల్ గురించి. పృథ్వీ అన్న గెటప్ వేయడం వల్ల అయితే ఇంకా చాలా ఫన్నీ అనిపించింది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా మంది ఎంటర్టైన్మెంట్ అయ్యారు, చాలా నవ్వారు. ఇట్లా ఉండాలి గైస్, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా ఫన్నీగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఫన్నీ టాస్క్లు అయిపోయినాక బిగ్ బాస్ అయితే ఇక కాంతారా టీం విన్ అయిందని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక కాంతారా టీం చాలా సంతోషపడి వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. సో ఇది గైస్ మనం స్టార్టింగ్ మార్నింగ్ చూసుకున్నట్టయితే ఇక కాంతారా టీం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎనీవేస్ ఏదైతే ఏముంది రైట్ గైస్, ఇప్పుడు మా టాస్క్ అయిపోయినాక కాంతారా టీం అయితే చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ చీఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఇచ్చారు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్. అంటే లైక్ ఇప్పుడు గేమ్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఛాలెంజెస్ అయితే ఎండ్ అయిపోయినాయి. ఛాలెంజెస్ ఎండ్ కావడం వలన ఇప్పుడు నెక్స్ట్ చీఫ్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఎవరైతే గెలిచారో శక్తి టీం గెలిచారు. శక్తి టీంకి శక్తి టీంలో నుంచి ఎవరన్నా నెక్స్ట్ చీఫ్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అప్పుడు ఆబ్వియస్లీ నిఖిల్ అయితే చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఛాన్స్. సో మేబీ నెక్స్ట్ పృథ్వీ, యష్మి, ఆదిత్య ఉన్నారు కాబట్టి మేబీ ముగ్గురిట్లలో ఎవరు అవుతారు చీఫ్ అని చాలా మంది అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మీరు ఫైనల్ ఎవరు డిసిషన్ తీసుకొని చెప్తారో చెప్పండి అనేసి కొంచెం టైం ఇచ్చారు బిగ్ బాస్ అయితే. అప్పుడు యష్మి, పృథ్వీ అయితే చాలా డిఫెన్స్ చేసుకున్నారు, నేనవుతా అనేసి. కొన్ని పాయింట్స్ తీసుకున్నారు, కొన్ని పాయింట్స్ ఎస్పెషల్లీ నాగమణి కంటది అది నువ్వు బాయ్వా అది అనేసి ఒక పాయింట్ రేజ్ చేశారు పృథ్వీ అయితే. ఇంకా చాలా పాయింట్స్ రేజ్ చేశారు. వాళ్ళిద్దరు చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే చేసుకున్నారు. ఫైనల్గా అయితే చాలా ఎమోషనల్ అయ్యేసి వాళ్ళు హగ్ చేసుకున్నారు. అది సీరియస్నెస్, అది ప్రేమనో ఏందో నాకైతే అర్థం కాలేదు గైస్. కానీ నాకు ఇందులో ఒకటి అయ్యో పాపం అనిపించింది ఏంటంటే ఆదిత్య ఓం గారు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు టాస్క్లు బాగా ఆడుతున్నారు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరికి నచ్చిన పని అదే చేస్తాడు. అంత మంచి ఉన్న వ్యక్తికి వీళ్ళు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు? ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, సోనియా ఇంత ముందుకి ఏదో గేమ్లో ఆడేటోళ్ళు టీమ్ గేమ్ లాగా. ఇప్పుడు సోనియా పోయి యష్మి యాడ్ అయినట్టు అనిపిస్తుంది గైస్. యష్మి, పృథ్వీ, నిఖిల్ ముగ్గురు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఆదిత్య ఓంని కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. నాగమణి కంటని ఎట్లా కార్నర్ చేస్తున్నారో ఇప్పుడు ఆదిత్య ఓంని కూడా ఇలా టీం నుంచి కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఛాలెంజ్లో ఎంత బాగా ఆడాడు ఆదిత్య ఓం గారు అయితే. అది గుర్తులేదా వీళ్ళకి? చీఫ్ అవ్వడానికి అంత అరుగులు ఆదిత్య ఓం. అసలు ఆదిత్య ఓం గారు కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ వీకెండ్లో నాగార్జున పక్కా పాయింట్ రేజ్ చేస్తాడని నేను అనుకుంటున్నా గైస్. ఎందుకంటే ఆదిత్య ఓం గారు అంత మంచిగా ఆడుతున్నప్పుడు చీఫ్ అవ్వడానికి ఆయన ఎందుకు డిఫెన్స్ చేసుకోలేదు అనేసి చాలామంది ఆడియన్స్కి అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మేబీ ఆయన మంచితనం వల్లనే వదిలేసిండేమో అని కొంతమంది ఆడియన్స్ అయితే అంటున్నారు. యష్మి, పృథ్వీ అయితే టక్ ఆఫ్ డిఫెన్స్ చేసుకున్నారు. ఇక నిఖిల్ అయితే కొంచెం కూల్ చేయడానికి అయితే ట్రై చేశాడు. ఫైనల్గా అయితే ఇక చీఫ్ అయి
ఫ్రెండ్ ఇక మనకు తెలుసు కదా, ఇక కొట్లాడి కొట్లాడి మళ్ళీ చీఫ్ అయ్యాడు. ఇప్పుడు ఫైనల్గా అయితే ఇద్దరు కొట్లాడి కొట్లాడి చీఫ్ అయ్యారు. ఇక పృథ్వీ అయితే చీఫ్ అయ్యాడు. ఇప్పుడు నిఖిల్ ప్లేస్లో పృథ్వీ వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది హౌస్ రూల్స్ ఎలా ఉంటాయి అవన్నీ అయితే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది పృథ్వీ చీఫ్ అయినాక. ఇంకోటి ఇలా ట్విస్ట్ ఏంటంటే గైస్, ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు చీఫ్గా పృథ్వీ అయ్యాడు, కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే వాళ్ళకి చీఫ్ అయ్యే ఛాన్స్, వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళకి ఎడ్డులాగా ఒక చీఫ్ని టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ గేమ్ టాస్క్ ఏంటంటే డాగ్స్, ఇప్పుడు ఎవరైతే ఒక డాగ్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం, అంటే ఒక అంటే ఆ టాస్క్ అంత పర్టికులర్గా చెప్పడానికి రావట్లేదు, కానీ ఆ డాగ్స్ తీసుకెళ్ళి ఎవరైతే ఇంట్లో ఫస్ట్ పెడతారో వాళ్ళు సేఫ్, ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళు రీజన్ ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ టాస్క్లో అయితే నాగమణికంట ఫస్ట్ నాగమణికంట ఎలిమినేట్ అయ్యాడు. అసలు ఈ టాస్క్లో యష్మి కావాలని చేసిందా ఏమో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ అసలు ఈ టాస్క్లో కార్నర్ చేసిందంటే నాగమణికంటనే గైస్. నేనైతే చాలా కోపం వచ్చింది. ఏంటంటే నాగమణికంటనే ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు, తనకంటే ఏదో టాస్క్ నిరూపించుకోవాలని తపనతో ఉన్నాడు. ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడు, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడా కావచ్చు. సో అందుకే కొంచెం ఆయన టెన్షన్ పడుతున్నాడు, ప్రతి టాస్క్లో ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. కానీ స్టార్టింగ్ ఈ టాస్క్లో అవుట్ అవ్వడం అయితే అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాడు మణికంఠ అయితే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ, నైనిక వీళ్ళంతా ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు కూడా అవుట్ అయిపోయారు. కానీ ఇక్కడ ఈ గేమ్లో సేఫ్ గేమ్ ఆడింది. ఇలాగ చెప్పాను కదా గైస్, ప్రేరణ యష్మి సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పాను కదా. దీంట్లో సేఫ్ గేమ్ ఆడేది యష్మి గైస్. యష్మి ఎందుకంటే లాస్ట్లో ఉండి ఎవరు బొమ్మ లాస్ట్లో ఉంటే ఆ బొమ్మను వదిలేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ డాగ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎస్పెషలీ ప్రేరణది వచ్చినప్పుడు మాత్రం ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనిపించినాయి గైస్. అబ్బా నా ఫ్రెండ్ది వచ్చింది అన్నట్టు. అంటే ఇక లాస్ట్ చూసారు కదా గైస్, యష్మి ప్రేరణ ఎవరు వీళ్ళిద్దట్లో ఎవరు వెళ్ళాలంటే నేనే వెళ్ళిపోతా అన్నట్టు డిసిషన్ తీసుకుంది యష్మి అయితే. సో ప్రేరణ కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది, ఫ్రెండ్షిప్ కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో ప్రేరణ గ్రాఫ్ మారిపోతుంది. ఎందుకంటే ప్రేరణ ప్రతి గేమ్లో తనకంటే ఒక ఎఫెక్ట్ అయితే పెడుతుంది, ఎఫర్ట్ అయితే పెడుతుంది. కానీ ప్రేరణకి యష్మి వల్ల మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది గైస్. యష్మి చేసేది ప్రతిదీ ప్రేరణ కోసం చేసినట్టే అనిపిస్తుంది, ఫ్రెండ్షిప్ కోసం చేసినట్టే అనిపిస్తుంది. కానీ యష్మి వల్ల మైనస్ అయ్యేది ఛాన్సెస్ అయితే 100% ఉంది ప్రేరణకి. కానీ ప్రేరణ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో ఏందో మరి వీకెండ్లో చూసుకుందాం మరి ఆమె గురించి. కానీ నాకు అదే అయితే అనిపిస్తుంది గైస్. ఎందుకంటే యష్మి ప్రతి టాస్క్లో ప్రేరణని ఎంకకేసుకొని రావడము, ఇద్దరు ఏదో తెలిసినట్టు బయట పరిచయం ఉంది, అది కూడా ఇంట్లోనే చూపిస్తూ మిగతా కంటెస్టెంట్స్ గురించి నెగిటివ్గా మాట్లాడటం, ఏదైనా వాళ్ళిద్దరు డిస్కషన్స్ చేయడము, ప్రతిదీ అక్కడే వాళ్ళిద్దరిదే కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్ అంత బాండింగ్ ఉందేమో మరి, మేబీ ఆటల కాడ కూడా చూపిస్తున్నారు. మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళ వల్ల. మేబీ చాలామంది అయితే చాలా ఫీల్ అవుతున్నారు. మేబీ నెక్స్ట్ వీక్లో నామినేషన్లో ఈ పాయింట్స్ తీస్తారు చూడు, యష్మి ప్రేరణ బాండింగ్. ఎందుకంటే ఇంత ముందుకు సోనియా, నిఖిల్, పృథ్వీ ఇలా ముగ్గురు ఎట్లా కార్నర్ చేశారో ఇప్పుడు యష్మి ప్రేరణ కూడా కార్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్, నేనైతే అబ్జర్వ్ చేశాను. కానీ ప్రేరణ మాత్రం చాలా తెలివైనది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతూ తన గ్రాఫ్ని పెంచుకుంటుంది, ప్రతి గేమ్లో తన ఎఫెక్ట్ అయితే పెడుతుంది. తన లాస్ట్ దాకా ఒక లేడీ పులి ఒక లేడీ సింహం లాగా పోటీ చేస్తుంది బాయ్స్కి అయితే. ఇప్పుడున్న గర్ల్స్లో ఆమెనే వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకైతే గర్ల్స్లో. ఇంత ముందుకైతే నైనికని అనుకున్నా, కానీ నైనిక ప్రతిదీ గివప్ ఇస్తుంది, ఏదో చిన్నపిల్ల అది అని అనుకుంటున్నారు, కానీ ప్రతి దాంట్లో గివప్ ఇస్తుంది. మరి మేబీ చూద్దాం ముందు ఆడుతుందో ఎట్లా ఆడుతుందో చూద్దాం మరి. సో ఇది గైస్ మనం ప్రేరణ యష్మి గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇది గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే నాగమణికంట ఈ గేమ్లో చూసారు కదా గైస్, ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా తనని కొన్ని డీలింగ్స్ కూడా నడిచాయంట గైస్ టీమ్స్లో. కాంతార టీము, శక్తి టీం, అరే నా టీంలో నువ్వు అయ్యే ఛాన్సెస్ ఉందిరా చీఫ్ అనేసి వాళ్ళు ఏ డాగ్స్ తీసుకోవాలని కూడా కొన్ని ప్లానింగ్స్ చేసుకున్నారంట. ఎస్పెషల్లీ సీత, విష్ణుప్రియ, నాగమణికంట. కానీ నాగమణికంటకి అసలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారంట వీళ్ళిద్దరు. అసలు నాగమణికంట డాగ్ను వదిలేసి వీళ్ళ డాగ్స్ తీసుకెళ్ళడం, అసలు నాగమణికంట చాలా ఫీల్ అయ్యాడు. సీత నాకు ఫ్రెండ్ లాగా అయింది, క్లోజ్గా అయింది, ప్లస్ యష్మి కూడా క్లోజ్ అయింది, వీళ్ళిద్దరు నాకు హ్యాండ్ ఇచ్చారనేసి లాస్ట్ మూమెంట్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. అసలు నాగమణికంటకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ గడియలో పుట్టాడో అనేసి కొంతమంది అవ్వలు అంటున్నారు, అమ్మలు అంటున్నారు. నాగమణికంట
ఎనీవేస్ చాలా బాగా ఆడాలి, ఆ బిడ్డ చాలా కష్టపడి బిగ్ బాస్కి వచ్చినారు అనేసి బయట ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు. అసలు నాగమణికంట బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నాగమణికంటదే కంటెంట్ ఇచ్చాడు. అది ఎమోషనల్ అవ్వచ్చు, సింపతి అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్లో చాలా ఎంటర్టైన్, ఏదో విధంగా ఒక సింపతి అనుకోవచ్చు, కోపం ఏదైనా కావచ్చు, కానీ తన మీద ఫోకస్ అయ్యేలా చూసుకున్నాడు. విష్ణుప్రియ కూడా ఈ మధ్యలో ఈ వీకెండ్లో అయితే నాకు అంత గ్రాఫ్ ఏం అనిపించలేదు. ఆమె ప్రతి గేమ్లో ఏదో ఒకటి సేఫ్ గేమ్ అదే ఏదో ఒక ఎఫెక్ట్ అయితే పెడుతుండే, కానీ విష్ణుప్రియది అయితే నాకు అంత అనిపించలేదు. కానీ ఇక ఈ వీకెండ్లో అయితే నాకు బాగా నచ్చిందంటే ప్రేరణది, పృథ్వీది, నిఖిల్ది, యష్మి గేమ్ అయితే బాగా నచ్చింది గైస్. కానీ వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఏది ఆడుతున్నారో మీరే గమనిస్తున్నారు. వీళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, ముందు ముందు వీళ్ళు టాప్ 4లో ఉంటారు వీళ్ళైతే. సో ఇది గైస్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే. ఇంకేం మర్చిపోలేదు నాగమణికంట అయితే. సో ఈరోజు పదే పదే నాగమణికంట గురించి ఎందుకు చెప్తున్నానంటే, అందరు నాగమణికంట సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సింపతి గేమ్ ఆడుతున్నారు, ఇంట్లో వాళ్ళు కార్నర్ చేస్తున్నారు అనేసి పదే పదే నాగమణికంటనే చెప్తున్నారు. ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ అది కార్నర్ చేస్తున్నా కూడా అసలు లో అవుతున్నాడు నాగమణికంట. కానీ ఒక్కొక్కసారి నాగమణికంట తనకంటూ తను ఒక గూస్ బంప్స్ వచ్చేలా ఒక మోటివేషన్ చేసుకొని ఒక సైడ్ కూర్చొని తను మోటివేషన్ చేసుకుంటున్నా కూడా మిగతా కంటెస్టెంట్స్ అయితే చాలా లో చేస్తున్నారు. ఎనీవేస్ ఏదైతే ఏముంది, నాగమణికంట మంచిగా ఆడాలని మనం బయట నుంచి అయితే గట్టిగా కోరుకుందాం గైస్. ఇది గైస్ మనం ఈరోజు అయితే అప్డేట్ చూసుకున్నట్టయితే. సో మరిన్ని అప్డేట్స్తో అయితే మీ ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి SR TV.